పిల్లలకు సోషల్ మీడియా కట్టడిపై ప్రభుత్వాలు ఫోకస్ పెంచాయి. ఒకే రోజు అటు ఏపీ ఇటు కర్ణాటక రాష్ట్రాల సీఎంలు కీలక నిర్ణయం తీసుకున్నారు. 16 ఏళ్ల లోపు పిల్లల సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించింది కర్ణాటక సర్కార్. కొద్దిసేపటి క్రితమే ఏపీలో 13 ఏళ్ల లోపు పిల్లలకు కూడా సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో వెల్లడించారు. దీనికి సంబంధించి ఏపీలో 90 రోజుల్లో విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు ఏపీ సీఎం. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని నివారించేందుకు 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఒకే రోజు 2 రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. చాలా మంది పేరెంట్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అసలు దీన్ని అమల్లోకి తీసుకురావాలంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది? అండ్ 16 ఏళ్లలోపు వాళ్ళకి సోషల్ మీడియాను బ్యాన్ చేయడానికి ఎలాంటి ప్లానింగ్స్ ఉండొచ్చు అంటారు? ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగా ఈరోజు కర్ణాటక స్టేట్ కూడా ఇట్లాంటి డెసిషన్ తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆ నిర్ణయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. చాలా కీలకమైన నిర్ణయం ఇది. కేవలం ఈ 2 రాష్ట్రాలకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అది గ్లోబల్ ట్రెండ్గా ఉంది. అభివృద్ధి చెందిన దేశాలతో పాటు దాదాపుగా ప్రపంచంలోని అన్ని దేశాలు దీనిపైన ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం. ఎందుకంటే చిన్నపిల్లల్లో దీన్ని డిజిటల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల చాలా తీవ్ర ప్రభావాలు చోటు చేసుకుంటున్నాయి. వీటి మీద ప్రపంచం మొత్తం ఇట్లాంటి ఆలోచన చేస్తుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ఆ దిశగా ముందడుగు వేసింది. ఆస్ట్రేలియాలో 16 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ సోషల్ మీడియా వాడకాన్ని నిషేధం విధించింది. అదే సమయంలో మరికొన్ని దేశాలు, ఫ్రాన్స్ కావచ్చు, లేకపోతే కొన్ని స్వీడన్ కావచ్చు, ఇట్లాంటి కొన్ని దేశాలు ఆల్రెడీ కొన్ని ఆంక్షలు విధిస్తూ, అంటే 13 సంవత్సరాల లోపు వాళ్ళకి పూర్తిగా తల్లిదండ్రులకు సంబంధించి అనుమతి ఉండాలి. ఆ తర్వాత 13 నుంచి 16 సంవత్సరాల వరకు వాళ్ళకి అవసరమైన మిగతా కొన్ని అడిషనల్గా కొన్ని క్వాలిటీస్ని పెట్టి వాటికి అక్కడ చట్టాలను తయారు చేసి ముందుకు వెళ్తున్నాయి. మిగతా దేశాలన్నీ కూడా చాలా సీరియస్గా దీన్ని పర్స్యూ చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఆ దిశగా గత కొంతకాలంగా ఒక జీఓఎంని, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయన అధ్యక్షతన ఈ జీఓఎం ముందుకు వెళ్తూ అనేకసార్లు దీనిపైన చర్చించింది. ఏ దేశాల్లో ఈ ప్రస్తుతం అమలవుతుంది, అక్కడ ఎదురవుతున్న ఇబ్బందులు కావచ్చు, లేకపోతే అక్కడ దానివల్ల వచ్చిన ఫలితాలను విశ్లేషించే ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా ఆందోళన ఏంటంటే ఈ 12, 13 సంవత్సరాల లోపు పిల్లలకి సంబంధించి కావచ్చు, లేకపోతే 16 సంవత్సరాల లోపు పిల్లలకి దీనివల్ల అశ్లీలత పెరుగుతోంది. అదే సమయంలో సైబర్ బుల్లీయింగ్ పెరుగుతోంది. దానికి సంబంధించి ఎక్కువ స్క్రీన్ టైంని ఎక్కువగా అట్రాక్ట్ చేసే విధంగా అల్గారిథం ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో సిస్టమ్కి, పూర్తి స్థాయిలో సెల్ ఫోన్కి కట్టడి చేసేలాగా, సోషల్ మీడియాకి కట్టడి చేసేలాగా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ని రూపొందించడం వల్ల వాళ్ళ ఫోకస్ దెబ్బతింటుంది, కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. దీనివల్ల చాలా ఫలితాలు కలుగుతున్నాయి. సో వీటన్నిటిని నివారించడానికి ఏం చేయాలనే దాని మీద ప్రపంచం మొత్తం ఆలోచిస్తుంది. ఆ దిశలో భాగంగానే గ్లోబల్ ట్రెండ్ ప్రస్తుతం ఉన్న నేపథ్యంలోనే దానికి సంబంధించి 13 సంవత్సరాల లోపల దాన్ని 90 రోజుల లోపల విధి విధానాలని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. అదే సమయంలో 13 నుంచి 16 సంవత్సరాల వాళ్ళకు కూడా బ్యాన్ చేయాలా, లేకపోతే ఇంకేదైనా వాళ్ళకి పరిమిత ఆంక్షలతో వాళ్ళని అలౌ చేయాలా అన్నది ప్రధానమైన అంశంగా చర్చిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి తెలిపారు. అదే సమయంలో ప్రస్తుతం అంతే ఇంపార్టెన్స్ కూడా ఉంది దానికి సంబంధించి. ఎందుకంటే దాని ద్వారానే చాలా ఎడ్యుకేషన్ కూడా ఎక్కువగా ఇటీవల కాలంలో అందుతుంది. కాబట్టి దానికి సంబంధించి 13 నుంచి 16 వరకు కొన్ని ఆంక్షలు పెట్టి ఇస్తే బాగుంటుందన్న ఆలోచన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. సో మొత్తానికి ఒక కీలకమైన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ఈరోజు అసెంబ్లీ వేదికగా ప్రకటించిన నేపథ్యం అయితే కనిపించింది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మితిమీరిన స్మార్ట్ ఫోన్ వాడకంతో చిన్నారుల్లో ఎన్నో రకాల మానసిక, శారీరక ఇబ్బందులు వస్తున్నాయని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. పిల్లలపై ప్రతికూల ప్రభావాలను నివారించడం కోసమే 16 ఇయర్స్ లోపు ఉన్నటువంటి వారికి సోషల్ మీడియాను బ్యాన్ చేస్తున్నట్టుగా కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ಮೊಬೈಲ್ ಬಳಕೆಯಿಂದ ಮಕ್ಕಳ ಮೇಲೆ ಬೀರುವ ಅಡ್ಡ ಪರಿಣಾಮಗಳನ್ನು ತಡೆಗಟ್ಟುವ ಉದ್ದೇಶದಿಂದ 16 ವರ್ಷದೊಳಗಿನ ಮಕ್ಕಳಿಗೆ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣದ ಬಳಕೆಯನ್ನು ನಿಷೇಧಿಸಲಾಗುವುದು. ಹೆಚ್ಚುತ್ತಿರುವ ಮೊಬೈಲ್ ಬಳಕೆಯಿಂದ ಮಕ್ಕಳ ಮೇಲೆ ಬೀರುವ
ಅಡ್ಡ ಪರಿಣಾಮಗಳನ್ನು ತಡೆಗಟ್ಟುವ ಉದ್ದೇಶದಿಂದ 16 ವರ್ಷದೊಳಗಿನ ಮಕ್ಕಳಿಗೆ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣದ ಬಳಕೆಯನ್ನು ನಿಷೇಧಿಸಲಾಗುವುದು. ಹೆಚ್ಚುತ್ತಿರುವ ಮೊಬೈಲ್ ಬಳಕೆಯಿಂದ ಮಕ್ಕಳ ಮೇಲೆ ಬೀರುವ ಅಡ್ಡ ಪರಿಣಾಮಗಳನ್ನು ತಡೆಗಟ್ಟುವ ಉದ್ದೇಶದಿಂದ 16 ವರ್ಷದೊಳಗಿನ ಮಕ್ಕಳಿಗೆ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇండియాలో అయితే ఫస్ట్ స్టేట్ ఈ డెసిషన్ తీసుకుంది కర్ణాటక. జనరల్గా ఇప్పుడు చాలా మంది కూడా ఒక డౌట్ వస్తుంది, ఒక యాప్లో మనం ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకుని దాన్ని లాగిన్ అయ్యే టైంలో కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఆ టైంలో ఏజ్ క్రైటీరియా కూడా ఉంటుంది, 2022 అని ఇలా పెట్టి యాక్సెస్ చేయొచ్చు కదా. మరి 15 years వాళ్ళు కూడా ఇలా చేసే అవకాశం లేకపోలేదా? ఇది ఎలా దీనిపైన చర్యలు తీసుకుంటారు, దీన్ని ఎలా అమలు చేస్తారు? ఇలా రకరకాల క్వశ్చన్స్ చాలా మందికి వస్తున్నాయి. దీన్ని ఏ విధంగా అమలు చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారు? పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన అంశం ఇది. 16 ఏళ్ల లోపు పిల్లలకి సోషల్ మీడియా వినియోగంపై నిషేధం అంశాలు ఇటు కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ప్రభుత్వాలు పరిశీలించడం అనేది చాలా కీలక చర్య. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన వర్కౌట్ చేస్తుంది. పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురావాలని చెప్పి ఇప్పటికే టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ని మూవ్ చేస్తున్నారు. అశ్విని వైష్ణవ్ ఐటీ మంత్రిని కలిసి ముఖ్యంగా ఏ విధంగా దీన్ని వర్కౌట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ సామాజిక మాధ్యమాలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చాలా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది ఇందులో. ఎందుకంటే ఏజ్ ముఖ్యంగా న్యూమరిక్స్ అనేవి మార్చి అందులో లాగిన్ అయ్యి ముఖ్యంగా కార్యకలాపాలని కొనసాగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో దీనికి ఒక హైపవర్డ్ కమిటీ వేసి ఏ అంశాలని ఇందులో ముఖ్యంగా నిబంధనలను పొందుపరచాలి, అలాగే సామాజిక మాధ్యమాలు ప్లాట్ఫామ్స్ ఒకవేళ ఆ నిబంధనలు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిబంధనలు ముఖ్యంగా చట్టాలు అమలుపరచకపోతే వాటిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా ఇటు రూల్స్ ఉండాలి అన్న ప్రతిపాదనలు కేంద్రం వద్దకు రావడం జరిగింది. దీనిపైన కేంద్ర ఐటీ శాఖ వర్కౌట్ చేస్తుంది. సామాజిక మాధ్యమాల నియంత్రణకు సంబంధించి ముఖ్యంగా పిల్లల్లో ముఖ్యంగా మానసిక ఆరోగ్య సమస్యలు, అలాగే వ్యసనంగా తయారైపోవడం, వాళ్ళ విద్యా కెరీర్ పైన కూడా ప్రభావం పడుతుండడం, ముఖ్యంగా వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ముఖ్యంగా ఆత్మహత్యలు చేసుకునేంత వరకు కూడా ఇటీవల లక్నోలో అలాగే ఢిల్లీలో ఘటనలు చోటు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈ సోషల్ మీడియా వినియోగం పైన నియంత్రణ చాలా అవసరం. కేవలం తల్లిదండ్రుల బాధ్యతే కాదు, ప్రభుత్వాలు కూడా ఇక్కడ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న కోణంలోనే ఈ కొత్త తరహా నియంత్రణ, సామాజిక మాధ్యమాలపై నియంత్రణకు సంబంధించి 16 ఏళ్ల లోపు యుక్త వయసు వచ్చే పిల్లలు ముఖ్యంగా తొందరగా వాళ్ళు లోన్లీనెస్ కానీ లేక ఏం చేయాలో తెలియక ఫోన్లో నిమగ్నమై ఉంటూ ఉంటారు. 90% స్మార్ట్ ఫోన్స్ ఈ రోజుల్లో వినియోగిస్తున్నారు, అరచేతుల్లో ప్రపంచం అందుబాటులో ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మానసిక ఆరోగ్యం పైన అలాగే విద్య వాళ్ళ అకాడమిక్స్ పైన కూడా ప్రభావం చూపుతున్న పరిస్థితి ఉంది. సామాజిక మాధ్యమాలు అనేవి సోషల్ మీడియా ప్రభావం అనేది అంతలా ఉంటుంది. కొంత ప్రమాదకర కంటెంట్ కూడా వాళ్ళు చూసే పరిస్థితి వస్తుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఇటు ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటితో సమావేశం ఏర్పాటు చేసి ఏ విధంగా నిబంధనలు అమలు పరచాలి అన్న కోణంలో ఒక చట్టాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కూడా కేవలం రాష్ట్రాల వరకే పరిమితం కాకుండా ఇప్పుడు ఏ విధంగా అయితే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ నిర్ణయాలు తీసుకున్నాయో అదే తరహాలో కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని చట్టరూపం తీసుకొచ్చే ఆలోచన అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.